మా ఆపకూడదు, మన కల్చర్ కాదు. హాయ్ గైస్, ఐ లుక్ రియలీ ఎగ్జాస్టెడ్. ఈరోజు ఇట్స్ అవర్ బర్త్డే. సో ఇది నేను చేసిన కేక్. టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 11:57, almost 12. I got a present for her. Let's wake her up and let's get going. మా లే ఒకసారి బయటికి రా. లైట్ ఆఫ్ ఫస్ట్. ఒకసారి లేమ్మా, లైట్ ఆఫ్. ఒకసారి లే అమ్మా, ఒకసారి లే లే, నీకు చూపించాలే. లైట్ ఆఫ్ మా ప్లీజ్ లే అమ్మా, అమ్మా ప్లీజ్ ఒకసారి లే. నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వవు, ఒకసారి లే నా కోసం లే. రైట్ రా, బయటకు రా ప్లీజ్. రా అమ్మా, రా బయటకు రా, నీకు చూపియాలి. బయటకు రా. సితార ఎట్లా నిద్రపోతుంది, రా బయటకు రా. నిద్రపోతుంది కదా, ఏం కాదు, బయటకు రా. ఏం కాలేరా, ఒక్కరు లే ఒకసారి. అమ్మా లే అమ్మా, నీకు సర్ప్రైజ్ ఉందిలే. చూడు సితార కూడా లేగమంటుందిలే. మా ఆహా అది తెచ్చేది కాదు, నువ్వే ఆడికి వెళ్ళాలి. రా లే అమ్మా, ప్లీజ్ అమ్మ కదా, ప్లీజ్ ఒక్కసారి లే. లే మళ్ళీ లేట్ అవుతుంది. లే లే దా. గోల కాదమ్మా, ఎక్సైట్మెంట్. బొట్టు పెట్టుకొని లిప్స్టిక్ వేసుకో, బాగానే ఉన్నావు. ఏం కాదు, స్టిక్కర్ పెట్టుకో. అది కాదు, పెద్దది పెట్టుకో. వద్దు. ఇప్పుడు ఓకే, చూడు చూడు. ఇప్పుడు ఓకే. నిద్ర మత్తుకున్నావేందమ్మా, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటా. మరి గుడ్డలు ఒత్తుతున్నావు. వద్దట్లేదురా, అటు కాదు ఇటు. ఎటు గుడ్లు ఒత్తుతున్నావు, గుడ్లు ఎత్తేది ఏందమ్మా. స్టాప్ హియర్, వెయిట్. కళ్ళు మూసుకో. ఓకే, మూసుకునే ఉండు. ఓకే, ఉండు 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 ఉండు. వద్దు దాంచి మాకు వద్దు. దా కళ్ళు తెరు. ఉండు 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 మా వెనకాల. రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ.
ఇది నీకోసం స్పెషల్గా చేసిన కేక్. చాక్లెట్ కేక్ ఇందాక చేసావని తెలుసు కానీ జెమ్స్ ఎన్ని ఇప్పుడు తెప్పించా బ్లింకిట్ సాయంతో. రెంట్ ఉందమ్మా. తీయక అవేం తీయకు. సూపర్ ఉంది. ఈ డెకరేషన్లో కూడా ఒక సెంటిమెంటల్ మీనింగ్ ఉంది. ఏముంది? ఈ నీ బర్త్డే అండ్ లోపు నువ్వు అది కనుక్కోవాలి. అటు తిప్పకు ఇటు తిప్పు, కనుక్కో. ఇది నువ్వే ఇంట్లో ప్రిపేర్ చేసావు కదా గోధుమ పిండి తోటి. అవును, రేపు కట్ చేద్దాం అన్నావు కదమ్మా, ఇప్పుడే. రేపు కట్ చేస్తాం అనేది అది ప్లాన్, కానీ ఇది సర్ప్రైజ్. జెమ్స్ ఓరియోలు ఇవన్నీ ఎప్పుడు తెచ్చాడు? నాన్న తెచ్చాడా? బ్లింకిట్ మాత. ఎప్పుడు చిన్నప్పుడు నేను సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని నీకు. ఈసారి మహేశ్వరి తనకు ఉన్న దాంట్లో అంటే మాకు తెలియకుండా ఇది మాత్రం సర్ప్రైజ్ చేసింది. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడే అది పెద్ద అయిపోయిందా అనిపిస్తుంది. పెద్ద అయిపోయింది. తిప్పకుమా, పడిపోతా కాదు వెనకాల సరిగ్గా లేదు, ఫ్రంటే చూపి. ఈ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, హోమ్ మేడ్ అనమాట. కానీ రేపు కట్ చేద్దామంది, ఇప్పుడు పెట్టింది. ఇంకా అమ్మాయి హ్యాపీనెస్ అనమాట. ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు యు. విష్ ఏమన్నా కోరుకొని క్యాండిల్ ఊదకూడదు, అసలు ఆపకూడదు. అది మన కల్చర్ కాదు. అటు తీసుకెళ్ళి అటు పెట్టేసి అలా క్యాండిల్ ఎప్పుడు ఆపకూడదు బర్త్డే రోజు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు పండుగ చేసుకో. బాగుందా? సూపర్. బర్త్డే బేబీకి పెట్టాలి ఫస్ట్. నువ్వు తిన్నావు. హ్యాపీ బర్త్డే మా. మహేశ్వరి గిఫ్ట్ ఇవ్వడమేమో కానీ అసలు ఆత్రం ఆపుకోలేకపోయింది. మార్నింగ్ ఇవ్వచ్చు కదా గిఫ్ట్ శారీ కట్టుకున్నప్పుడు అని అన్నాను. నేను అస్సలు ఆగలేను, అసలు ఇది ఇన్ని రోజులు దాచి పెట్టేసరికి నా పని అయిపోయింది. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి తిప్పుతానే ఉన్నాను, నీకు ఎక్కడ నువ్వు చూస్తావనని అని చెప్పింది. నాకు సెలక్షన్ కూడా లేకుండా ఫస్ట్ టైము తన సెలక్షన్ తోటి ఫోటో ఆల్బమ్ చేయించింది. మహేశ్వరి తన పాకెట్ మనీ తోటి ఫోటో ఫ్రేమ్ చేయించింది. నాకు ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందాక డెకరేషన్కి ఒక మీనింగ్ ఉందని చెప్పా కదా. లుక్ క్లోజ్లీ. అమ్మమ్మ ఏది అమ్మమ్మ ఇద్దట్లో అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ? ఇది బిస్కెటా? బ్లూ జెమ్స్ తాతయ్య అంటే ఇది హైట్ ఉంది చూడు నువ్వు అంటే ఫస్ట్ సెకండ్ ఇది సెకండ్ జమ్స్ పెద్ద మామయ్య, థర్డ్ జమ్ చిన్న మామయ్య, చిన్న మామయ్య పక్కన నేను. ఏది? ఇదిగో ఇల్లు ఎక్కడ? ఇంకో ఆ జమ్స్ నువ్వా? ఇది నాన్న, ఇది సితారా, ఇది నాన్న. బాగుంది. అంటే ఇక్కడ 3 పెట్టాను కదా, నేను డెకరేట్ చేసేటప్పుడు నేను అసలు అనుకోలే, ఈ ఎక్స్ట్రా యాడ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది. దాట్స్ ద మీనింగ్ బిహైండ్ దిస్ కేక్. ఇంకోటి ఏంటంటే నీకు బ్రౌనీ అంటే ఇష్టం కదా, అందుకని చాక్లెట్ కేక్ యాడ్ చేసి ఎక్స్ట్రా చాక్లెట్ సిరప్ వేసా జస్ట్ ఫర్ యూ. ఓకే, ఫస్ట్ టైం ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నువ్వు. ఎస్,
ఇంకా చెప్పొచ్చా? ఓకే బాయ్. నిద్ర అంతా పాడు చేసింది. సరేలే, సర్ప్రైజ్ ఇచ్చింది. తన హ్యాపీనెస్ ఎందుకు పాడు చేయాలి? కళ్ళలో నిద్ర వస్తూ ఉంది. అంటే మేల్కొని ఉండేదాన్ని, మామూలుగా 1 దాకా మేల్కుంటాను, ఎడిటింగ్ చేస్తా. నాకు 3 days నుంచి బాగా జలుబు చేసింది, అందుకని పడుకున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏంటో ఈ సంవత్సరం పెద్దదైపోయింది మహేశ్వరి. పొద్దున్నే పాయసం కూడా కాసింది, సేమియా పాయసం. ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళాము, మార్నింగ్ అసలు వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం పొద్దున్నే వెళ్ళేదాన్ని గుడికి. ఇంకా ఏంటో 3-4 రోజుల నుంచి అసలు బాగా జలుబు చేసి జ్వరం వచ్చినట్టుగా ఉంది ఒళ్ళంతా. ఈ సంవత్సరం అమ్మ వాళ్ళు అందరూ ఆంధ్రలోనే ఉన్నారు, అయినా ఒక దగ్గర ఉన్నా కానీ కలుసుకోలేకపోయాము. అమ్మ వాళ్ళేమో వాళ్ళ ఊర్లో ఉన్నారు, నేనేమో ఇక్కడే ఉన్నాను. కానీ ఒక దగ్గర నా బర్త్డే రోజుకి కలుసుకోలేకపోయాము. అమ్మ వాళ్ళు మా ఇంటికి రాకూడదంట, సూదకం వచ్చింది వాళ్ళకి. సీతా చూసారా కొబ్బరికాయ ఎలా కొడుతుందో, నేను కొడతానని. ఇంకా బాబా గుడికి వెళ్ళేసి శివయ్యకు, వెంకటేశ్వర స్వామికి, బాబాకి అందరి దేవుళ్ళకి మొక్కేసుకొని నన్ను ఆశీర్వదించమని అడిగేశాను. బర్త్డే ముందు రోజు కేక్ మాత్రం సూపర్గా కుదిరింది, చాక్లెట్ కేక్ అన్నమాట. ఇవాళ బర్త్డే ఈవినింగ్ కూడా కేక్ చేసింది, అలాగే కుదిరిద్దానని పాపం ఎక్స్పెక్ట్ చేసింది. కానీ కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇది మొత్తం చెప్పు. ఇవాళ ఎవరు బర్త్డే? ఇవాళ చెప్పు. అమ్మ బర్త్డే అని. అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్తేనే కదా. అయితే అమ్మకు ముద్దు పెట్టాలి. లవ్ యూ. ఐస్ క్రీమ్ కేకు తీసుకొస్తాను అన్నారు, కానీ నేను వద్దని చెప్పాను. అసలు ఎవరికి గొంతులు బాగాలేవు, అందరికీ జలుబులు చేసినాయి. నాకైతే ఫీవరిష్గా ఉంది ఒళ్ళంతా. సీతారకు కూడా ఇవాళ మార్నింగ్ ఫీవర్ వచ్చింది. ఇంక అందుకని ఇంట్లో ఇలా చేసిన కేక్ తోటి అడ్జస్ట్ అయిపోయాము. పర్వాలేదు, బాగానే వచ్చింది. గోధుమ పిండి కేక్. హ్యాపీ బర్త్డే అమ్మా, నువ్వు చేయి తల్లి. అసమ్మా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. నందిని ఒక ఫోన్ చేస్తుంది, వచ్చింది అయింది. డాన్స్ వేసింది. ఇది శ్రీమంతం అప్పుడుదే. ఇది వచ్చేసి ఒకసారి పొలం దగ్గర దిగాను అనమాట. ఈ ఫోటో నాకు చాలా ఇష్టము. ఇది శ్రీమంతం ఫోటో. ఒక ఫోటోకి ఒక్కొక్క అకేషన్ ఉంది, బాగుంది కదా. ఫ్రేమ్ అయితే